ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్త అండ్ కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే డైజెషన్. బయట ఉన్న క్లైమేట్ కండిషన్స్ వల్ల బాడీలో ఉన్న దోషాస్లో చాలా వరకు హెచ్చుతగ్గులు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కఫదోషం అనేది చాలా తగ్గిపోద్ది అండ్ పిత్తదోషంలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి అండ్ వాతదోషం అనేది బాడీలో పెరిగిపోద్ది. ఈ కఫదోషంని బాడీ యొక్క స్ట్రెంత్ మెయింటైన్ చేయడంలో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అండ్ పిత్తదోషం కూడా డైజెస్టివ్ ఫైల్ బాడీలో అగ్నిని మెయింటైన్ చేయడంలో ఎక్కువ పాత్ర వహిస్తుంది. సో ఈ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మనిషి వీక్ అయిపోతాడు, దాంతోపాటు డైజెస్టివ్ కెపాసిటీ అరుగుదల కూడా తగ్గిపోద్ది అనమాట. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని తేలింపాటు ఆహారం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఈ స్పైసీ ఫుడ్స్, బిర్యానీస్ అండ్ టైం కాని టైంలో ఆహారం తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ ఫుడ్స్తో పోలిస్తే డైజెషన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఆల్రెడీ మనకు డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ ఆహారం తీసుకుంటామో అది సరిగ్గా అరగక మోషన్స్, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. శారీరక జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అండ్ 2 వీలర్ వేసుకుని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు అనమాట. ఈ సమ్మర్ సీజన్లో డైజెషన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఆహారం గురించి కానీ శారీరక జాగ్రత్తల గురించి కానీ ఖచ్చితంగా మనం కేర్ తీసుకోవాలి. ఇలా తీసుకునే పక్షంలో కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. థ్యాంక్ యూ.